రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్లకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అవుట్డోర్ లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలన్నారు. మిడ్ నైట్ 12:30 వరకు వేడుకలకు అనుమతి ఉంటుందన్నారు. పార్టీలో మైనర్లకు ఎంట్రీ లేదని, ఇండోర్లోనే మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించుకోవాలన్నారు. సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్ దాటొద్దన్న అధికారులు అసభ్యకర డాన్సుల పట్ల బ్యాన్ విధించినట్లు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్దే బాధ్యతని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్లకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అవుట్డోర్ లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలన్నారు. మిడ్ నైట్ 12:30 వరకు వేడుకలకు అనుమతి ఉంటుందన్నారు. పార్టీలో మైనర్లకు ఎంట్రీ లేదని, ఇండోర్లోనే మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించుకోవాలన్నారు. సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్ దాటొద్దన్న అధికారులు అసభ్యకర డాన్సుల పట్ల బ్యాన్ విధించినట్లు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్దే బాధ్యతని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు భారీ భద్రతగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే ప్రతి ఈవెంట్ కూడా పోలీసుల అనుమతి తప్పనిసరిగా అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా చెప్పుకొస్తున్న వర్షన్ కూడా కనిపిస్తుంది. అయితే అవుటర్ రింగ్ రోడ్ సంబంధించి చూస్తే 10 తర్వాత కూడా ఇటు లౌడ్ స్పీకర్లు కూడా బంద్ చేయాలి. అంతేకాకుండా మిడ్ నైట్ 12:30 వరకు కూడా పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఆ ఈవెంట్లు చేసే సమయంలో మాత్రము పోలీస్ పర్మిషన్ తో పాటు లిక్కర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా కొన్ని నిబంధనలు కూడా పెట్టాము. ఆ నిబంధనల ప్రకారమే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే సంబంధించి పోలీసులు చెప్తారు. మైనర్లకు సంబంధించి చూస్తే ఎవరు కూడా మైనర్లను పబ్ లోకి అనుమతించద్దు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కూడా వినిపిస్తుంది. అయితే పబ్ లో కావచ్చు, ఆ యొక్క బార్లలో కావచ్చు, ఇక్కడ మాత్రము లిక్కర్ 18 సంవత్సరాల లోపు వారికి లిక్కర్ సర్వ్ చేయొద్దు అనేది మాత్రం మరోసారి కూడా పోలీసులు చెప్తారు. డ్రగ్స్ కూడా ఎక్కడా వాడరాదు. డ్రగ్స్ వాడితే మాత్రం కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది కూడా పబ్లలో డ్రగ్స్ వాడుతుంటారు. వారి పైన కూడా గట్టిగా ఉంటుందనేది మాత్రం పోలీసులు కూడా చెప్తారు. కాబట్టి డ్రగ్స్ మాత్రము అరికట్టాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ ని వాడకుండా ఉండే విధంగా కూడా పప్పు యజమాని చూడాలి. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రము కంపల్సరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, వారందరినీ కూడా పట్టుకుంటామని చెప్పి కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కఠిన చర్యలు ఉంటుందో ఈసారి కూడా అదే మాదిరిగానే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.